చెడు చారల కేసు. డేవిడ్ షానన్ రాసిన మరియు చిత్రించినది. కెమిల్లా క్రీమ్ లిమా బీన్స్ ని ఇష్టపడింది. కాని ఆమె వాటిని ఎప్పుడూ తినలేదు. ఆమె స్నేహితులందరూ లిమా బీన్స్ ని ద్వేషించారు మరియు ఆమె వారితో సరిపోలాలని కోరుకుంది. కెమిల్లా ఎప్పుడూ ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో అని ఆందోళన చెందేది. ఈరోజు ఆమె సాధారణం కంటే ఎక్కువగా బాధపడుతోంది. ఇది పాఠశాలలో మొదటి రోజు మరియు ఆమె ఏమి ధరించాలో నిర్ణయించుకోలేకపోయింది. ఆకట్టుకోవడానికి చాలామంది ఉన్నారు. ఆమె 42 దుస్తులను ప్రయత్నించింది, కానీ ఏవీ సరిగ్గా కనిపించలేదు. ఆమె అందమైన ఎరుపు రంగు దుస్తులు ధరించి అద్దంలో చూసుకుంది. తర్వాత ఆమె అరిచింది. ఆమె తల్లి గదిలోకి పరిగెత్తింది. ఆమె కూడా అరిచింది. ఓ మై హెవెన్స్! ఆమె అరిచింది. నీకు పూర్తిగా చారలు ఉన్నాయి. ఇది ఖచ్చితంగా నిజం. కెమిల్లా తల నుండి కాలి వరకు చారలు ఉన్నాయి. ఆమె ఇంద్రధనస్సులా కనిపించింది. శ్రీమతి క్రీమ్ కెమిల్లా నుదిటిని తాకింది. నీకు బాగానే ఉందా అని అడిగింది. నేను బాగానే ఉన్నాను, కెమిల్లా సమాధానం చెప్పింది. కానీ నన్ను చూడు. నువ్వు ఈ క్షణంలోనే పడుకో, ఆమె తల్లి ఆదేశించింది. నువ్వు ఈ రోజు స్కూల్కి వెళ్లడం లేదు. కెమిల్లా ఉపశమనం పొందింది. ఆమె మొదటి రోజు స్కూల్ని మిస్ అవ్వాలని అనుకోలేదు, కాని ఇతర పిల్లలు ఏమి చెబుతారో అని భయపడింది. మరియు ఆ వెర్రి చారలతో ఏమి ధరించాలో ఆమెకు తెలియదు. ఆ మధ్యాహ్నం డాక్టర్ బంబుల్ కెమిల్లాను పరీక్షించడానికి వచ్చాడు. చాలా అసాధారణమైనది, అతను ఆశ్చర్యపోయాడు. నేను అలాంటిది ఎప్పుడూ చూడలేదు. మీకు దగ్గు, తుమ్ము, ముక్కు కారటం, నొప్పులు, చలి, వేడి ఆవిర్లు, తలతిరుగుడు, మగత, శ్వాస ఆడకపోవడం లేదా అదుపులేని వణుకు ఉందా? లేదు, కెమిల్లా అతనితో చెప్పింది. నాకు బాగానే ఉంది. సరే, డాక్టర్ బంబుల్ శ్రీమతి క్రీమ్ వైపు తిరిగి, ఆమె రేపు పాఠశాలకు వెళ్ళకపోవడానికి నాకు ఎటువంటి కారణం కనిపించడం లేదు. కొన్ని రోజుల్లో ఆ చారలను తొలగించడంలో సహాయపడే కొన్ని లేపనాలు ఇక్కడ ఉన్నాయి. అలా కాకపోతే నన్ను ఎక్కడ చేరుకోవాలో మీకు తెలుసు. మరియు అతను వెళ్ళాడు. మరుసటి రోజు ఒక విపత్తు జరిగింది. స్కూల్లో అందరూ కెమిల్లాను చూసి నవ్వారు. ఆమెను కెమిల్లా క్రేయాన్ మరియు నైట్ ఆఫ్ ది లివింగ్ లాలీపాప్ అని పిలిచారు. ఆమె అంతా సాధారణమైనట్లు నటించడానికి తన శాయశక్తులా ప్రయత్నించింది, కాని తరగతిలో అందరూ విధేయత ప్రతిజ్ఞ చేసినప్పుడు ఆమె చారలు ఎరుపు, తెలుపు మరియు నీలం రంగులోకి మారాయి మరియు ఆమె నక్షత్రాలుగా వికసించాయి. మిగతా పిల్లలు ఇది చాలా బాగుందని అనుకున్నారు. ఒకరు, కొన్ని ఊదా రంగు పోల్కా చుక్కలు చూద్దాం అని అరిచారు. నిజమే, కెమిల్లా పూర్తిగా ఊదా రంగు పోల్కా చుక్కలుగా మారిపోయింది. మరొకరు, చెకర్ బోర్డ్ అని అరిచారు మరియు ఆమె చర్మాన్ని చతురస్రాల నమూనా కప్పేసింది. త్వరలోనే అందరూ వేర్వేరు ఆకారాలు మరియు రంగులను పిలుస్తున్నారు. మరియు పాపం కెమిల్లా మీరు టీవీలో ఛానళ్లను మార్చగల దానికంటే వేగంగా మారుతోంది. ఆ రాత్రి స్కూల్ ప్రిన్సిపాల్ అయిన మిస్టర్ హామ్స్ ఫోన్ చేశాడు. క్షమించండి మిస్సెస్ క్రీమ్, అతను అన్నాడు. కెమిల్లాను స్కూల్కి రాకుండా ఇంట్లో ఉంచమని నేను మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఆమె చాలా కలవరపెడుతుంది మరియు నాకు ఇతర తల్లిదండ్రుల నుండి ఫోన్లు వస్తున్నాయి. ఆ చారలు అంటువ్యాధి కావచ్చని వారు భయపడుతున్నారు. కెమిల్లా చాలా సిగ్గుపడింది. 2 రోజుల క్రితం అందరూ తనను ఇష్టపడుతున్నారని ఆమె నమ్మలేకపోయింది. ఇప్పుడు ఎవరూ ఆమెతో ఒకే గదిలో ఉండటానికి ఇష్టపడలేదు. ఆమె తండ్రి ఆమెను బాగుచేయడానికి ప్రయత్నించాడు. ప్రియాలిటీ, నేను నిన్ను ఏదైనా తీసుకురాగలనా? అతను అడిగాడు. లేదు, ధన్యవాదాలు, కెమిల్లా నిట్టూర్చింది. ఆమె నిజంగా కోరుకునేది మంచి ప్లేట్ లిమా బీన్స్, కాని ఆమెను ఒక రోజు కోసం తగినంతగా నవ్వించారు. అవును, నాకు అర్థమైంది. డాక్టర్ బంబుల్ మరుసటి రోజు మిస్టర్ క్రీమ్ ఫోన్ చేసినప్పుడు గొణుగుతున్నాడు. నేను స్పెషలిస్ట్లను తీసుకురావాలని అనుకుంటున్నాను. మనం వెంటనే అక్కడికి చేరుకుంటాము
దాదాపు 1 గంట తర్వాత డాక్టర్ బంబుల్ నలుగురు వ్యక్తులతో పొడవాటి తెల్లటి కోట్లు ధరించి వచ్చాడు. అతను వారిని క్రీమ్స్కు పరిచయం చేశాడు. ఇది డాక్టర్ గ్రోప్, డాక్టర్ స్పాంజ్, డాక్టర్ క్రికెట్ మరియు డాక్టర్ యంగ్. అప్పుడు స్పెషలిస్టులు కెమిల్లాపై పని చేయడానికి వెళ్లారు. వారు పిండడం, గుచ్చడం, తట్టడం మరియు పరీక్షించడం చేశారు. ఇది చాలా అసౌకర్యంగా ఉంది. సరే, ఇది గవదబిళ్ళ కాదు, డాక్టర్ గ్రోప్ ముగించారు. లేదా మీజిల్స్, డాక్టర్ స్పాంజ్ అన్నారు. ఖచ్చితంగా చికెన్ పాక్స్ కాదు, డాక్టర్ క్రికెట్లో పెట్టారు. లేదా సన్బర్న్, డాక్టర్ యంగ్ అన్నారు. వీటిని ప్రయత్నించండి అని స్పెషలిస్టులు అన్నారు. వారిద్దరూ ఆమెకు వేర్వేరు రంగుల మాత్రలతో నిండిన బాటిల్ను అందజేశారు. పడుకునే ముందు ఒక్కొక్కటి తీసుకోండి అని డాక్టర్ గ్రోప్ అన్నారు. తర్వాత వారు ముందు తలుపు నుండి బయటకు వచ్చారు. తరువాత డాక్టర్ బంబుల్ వచ్చారు. ఆ రాత్రి కెమిల్లా తన మందు తీసుకుంది. అది చాలా భయంకరంగా ఉంది. మరుసటి రోజు ఉదయం ఆమె మేల్కొన్నప్పుడు ఆమె భిన్నంగా అనిపించింది. కానీ ఆమె దుస్తులు ధరించినప్పుడు ఆమె బట్టలు సరిగ్గా సరిపోలేదు. ఆమె అద్దంలో చూసుకుంది మరియు అక్కడ ఆమె వైపు తిరిగి చూస్తూ ఆమె ముఖంతో ఒక పెద్ద, బహుళ వర్ణ మాత్ర ఉంది. శ్రీమతి క్రీమ్ ఫోన్ చేయగానే డాక్టర్ బంబుల్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. కాని ఈసారి స్పెషలిస్టులకు బదులుగా అతను నిపుణులను తీసుకువచ్చాడు. డాక్టర్ గౌడ్ మరియు మిస్టర్ మెల్లన్ దేశంలోనే అత్యుత్తమ శాస్త్రీయ మేధావులు. మరోసారి కెమిల్లాను పొడిచి, తోశారు, చూశారు మరియు విన్నారు. నిపుణులు చాలా సంఖ్యలను రాసుకున్నారు. తర్వాత వారు కలిసి గుసగుసలాడుకున్నారు. డాక్టర్ గౌడ్ చివరకు మాట్లాడారు. ఇది వైరస్ కావచ్చు అని అతను అధికారంతో ప్రకటించాడు. అకస్మాత్తుగా మసకబారిన చిన్న వైరస్ బంతులు కెమిల్లా అంతటా కనిపించాయి. లేదా బహుశా ఏదో ఒక రకమైన బ్యాక్టీరియా కావచ్చు అని మిస్టర్ మెల్లన్ అన్నారు. బయటకు మెల్లగా చిన్న బ్యాక్టీరియా తోకలు బయటకు వచ్చాయి. లేదా అది ఫంగస్ కావచ్చు అని డాక్టర్ గోడ్ జోడించారు. తక్షణమే కెమిల్లా వివిధ రంగుల ఫంగస్ మచ్చలతో కప్పబడి ఉంది. నిపుణులు కెమిల్లా వైపు, తరువాత ఒకరినొకరు చూసుకున్నారు. మనం ఈ సంఖ్యలను మళ్లీ ప్రయోగశాలలో తిరిగి పరిశీలించాలి అని డాక్టర్ గోడ్ వివరించాడు. మాకు ఏదైనా తెలిసినప్పుడు మేము మీకు కాల్ చేస్తాము, కానీ నిపుణులకు ఎటువంటి క్లూ లేదు, చికిత్స తప్ప. ఈలోగా టీవీ వార్తలు కెమిల్లా గురించి తెలుసుకున్నాయి. ప్రతి ఛానల్ నుండి రిపోర్టర్లు ఆమె ఇంటి వెలుపల ఉన్నారు. ది బిజార్ కేస్ ఆఫ్ ది ఇన్క్రెడిబుల్ చేంజింగ్ కిడ్ కథను చెబుతున్నారు. త్వరలోనే ముందు పచ్చికలో భారీ జనసమూహం గుమిగూడింది. ఆ క్రీమ్స్ మనస్తత్వవేత్తలు, అలెర్జీ నిపుణులు, మూలికా నిపుణులు, పోషకాహార నిపుణులు, మానసిక నిపుణులు, ఒక వృద్ధ వైద్యుడు, ఒక గురువు మరియు ఒక పశువైద్యుడు అందించిన అన్ని రకాల నివారణలతో నిండిపోయాయి. ప్రతి చికిత్స కూడా పేద కెమిల్లా వింత రూపాన్ని మరింత పెంచింది. ఆమెను గుర్తించడం కూడా కష్టమైంది. ఆమె వేర్లు, బెర్రీలు, స్ఫటికాలు, ఈకలు మరియు పొడవైన బొచ్చుగల తోకను మొలకెత్తించింది. కానీ ఏమీ పని చేయలేదు. ఒకరోజు తనను తాను ఎన్విరాన్మెంటల్ థెరపిస్ట్ అని చెప్పుకునే ఒక మహిళ కెమిల్లాను నయం చేయగలనని చెప్పింది. కళ్ళు మూసుకో, ఆమె చెప్పింది. లోతుగా ఊపిరి పీల్చుకోండి మరియు మీ గదితో ఐక్యం అవ్వండి. నువ్వు అలా అనకపోతే బాగుండు అని కెమిల్లా మూలుగుతూ అంది. నెమ్మదిగా ఆమె గది గోడలలో కరిగిపోవడం ప్రారంభించింది. ఆమె మంచం ఆమె నోరుగా మారింది. ఆమె ముక్కు డ్రెస్సర్గా మారింది మరియు 2 పెయింటింగ్లు ఆమె కళ్ళుగా మారాయి. థెరపిస్ట్ అరుస్తూ ఇంటి నుండి పారిపోయాడు. మనం ఏమి చేయబోతున్నాం? శ్రీమతి క్రీమ్ అరిచింది. ఇది ఇంకా దిగజారుతూనే ఉంది. ఆమె ఏడవడం ప్రారంభించింది. ఆ సమయంలో మిస్టర్ క్రీమ్ ముందు తలుపు దగ్గర నిశ్శబ్దంగా చిన్నగా తట్టిన శబ్దం వినిపించింది. అతను దానిని తెరిచాడు. అక్కడ స్ట్రాబెర్రీలా బొద్దుగా మరియు తియ్యగా ఉన్న ఒక వృద్ధ మహిళ నిలబడి ఉంది. క్షమించండి, ఆమె ప్రకాశవంతంగా చెప్పింది. కానీ నేను సహాయం చేయగలనని అనుకుంటున్నాను.
ఆమె కెమిల్లా గదిలోకి వెళ్లి చుట్టూ చూసింది. నా దేవుడా! ఆమె తల అడ్డంగా ఊపుతూ చెప్పింది. ఇక్కడ మనకు చారల సమస్య ఉంది. నేను చూసిన వాటిలో అత్యంత దారుణమైనది ఒకటి. ఆమె తన బ్యాగ్ నుండి చిన్న ఆకుపచ్చ బీన్స్ కంటైనర్ను తీసింది. ఇదిగో, ఆమె చెప్పింది. ఇవి పని చేయగలవు. ఆ మ్యాజిక్ బీన్స్ అని శ్రీమతి క్రీమ్ అడిగింది. ఓహ్ మై, లేదు, దయగల వృద్ధురాలు సమాధానం ఇచ్చింది. అలాంటిదేమీ లేదు. ఇవి కేవలం పాత లిమా బీన్స్. మీరు కొన్ని కోరుకుంటారని నేను పందెం వేస్తున్నాను, కాదా? ఆమె కెమిల్లాను అడిగింది. కెమిల్లా ఏదైనా కంటే పెద్ద, కుప్పలుగా ఉన్న ప్లేట్ నిండా లిమా బీన్స్ను కోరుకున్నాడు. కాని ఆమె దానిని అంగీకరించడానికి ఇంకా భయపడింది. ఛీ, ఆమె చెప్పింది. ఎవరికీ లిమా బీన్స్ ఇష్టం లేదు, ముఖ్యంగా నాకు. ఓహ్ డియర్, వృద్ధురాలు విచారంగా చెప్పింది. నేను మీ గురించి తప్పు చేశాను. ఆమె బీన్స్ను తిరిగి తన బ్యాగ్లో పెట్టి తలుపు వైపుకు వెళ్ళింది. వృద్ధురాలు వెళ్ళిపోతూ ఉండటం కెమిల్లా చూసింది. ఆ బీన్స్ చాలా రుచిగా ఉంటుంది. మరియు వాటిని తిన్నందుకు నవ్వబడటం ఆమె ఎదుర్కొంటున్న దానితో పోలిస్తే ఏమీ కాదు. చివరికి ఆమె దానిని తట్టుకోలేకపోయింది. ఆగండి, ఆమె అరిచింది. నిజం ఏమిటంటే, నాకు లిమా బీన్స్ అంటే చాలా ఇష్టం. నేను అలాగే అనుకున్నాను, వృద్ధురాలు నవ్వుతూ చెప్పింది. ఆమె ఒక గుప్పెడు బీన్స్ తీసుకుని కెమిల్లా నోటిలోకి గుచ్చింది. అని కెమిల్లా చెప్పింది. అకస్మాత్తుగా కొమ్మలు, ఈకలు మరియు మెలికలు తిరిగిన తోకలు అదృశ్యం కావడం ప్రారంభించాయి. అప్పుడు గది మొత్తం గిరగిరా తిరిగింది. అది ఆగిపోయినప్పుడు కెమిల్లా నిలబడి ఉంది మరియు ప్రతిదీ సాధారణ స్థితికి చేరుకుంది. నేను నయమయ్యాను అని ఆమె అరిచింది. అవును అని వృద్ధురాలు చెప్పింది. నువ్వు ఎక్కడో ఉన్నావో నాకు తెలుసు. ఆమె కెమిల్లా తలపై తట్టింది. తర్వాత ఆమె బయటకు వెళ్లి జనంలోకి అదృశ్యమైంది. ఆ తర్వాత కెమిల్లా అసలు అలాగే ఉండేది కాదు. స్కూల్లో కొంతమంది పిల్లలు ఆమె వింతగా ఉందని అన్నారు, కానీ ఆమె దానిని పట్టించుకోలేదు. ఆమె తనకు కావలసినంత లిమా బీన్స్ తిన్నది, మళ్ళీ ఆమెకు చారలు కూడా తగలలేదు. విన్నందుకు ధన్యవాదాలు. క్రింద కామెంట్ను లైక్ చేయడం మర్చిపోవద్దు మరియు మీకు ఈ పుస్తకం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.